హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగాలకి సంబంధించిన సమాచారం ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో మళ్ళీ ఉద్యోగాల జాతర అని ఒక అప్డేట్ అయితే వచ్చింది. 20,000కు పైగా ఖాళీల భర్తీకి చర్యలు, వివరాలు సేకరించిన ప్రభుత్వం, నియామక సంస్థలకు చేరిన జాబితాలు, కొత్తగా రోస్టర్లు, రిజర్వేషన్లు, ప్రభుత్వ కసరత్తు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సరికొత్త రోస్టర్ పాయింట్లు, మారినటువంటి రిజర్వేషన్లతో నూతన ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 20,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్ల జారీకి పలు శాఖలు సిద్ధమవుతున్నాయి. గతేడాది 2024-25 ప్రభుత్వ కొలువుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారంగా ఉద్యోగ ఖాళీల వివరాలను తెప్పించుకొని భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో 20,000కు పైగా పోస్టులతో జాబ్ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు శాఖల వారీగా ఖాళీల వివరాలను రెడీ చేస్తున్నారు. కొన్ని కీలక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు వీలుగా ఖాళీలను కింది స్థాయి వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయకుండా నిలుపుదల చేశారు. ఇలా రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల్లో పదోన్నతులు ఆపివేశారు. మిగిలినటువంటి శాఖల్లో కూడా నోటిఫికేషన్ల వరకు ఎటువంటి భర్తీ ప్రక్రియ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాగే రిజిస్ట్రేషన్ల శాఖలో డిఆర్ పోస్టుల పదోన్నతులను, సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులను నిలిపివేశారు. ఆయా పోస్టులకు నేరుగా నియామక నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. గత సంవత్సరం విడుదల చేసినటువంటి అమలు కాని జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి నూతన ప్రతిపాదనలు, కొత్తగా ఏర్పడినటువంటి ఖాళీల ప్రకారం వడివడిగా శాఖల వారీగా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇందుకు నియామక సంస్థలు సిద్ధమవుతున్నాయి. టీజీపీఎస్సీ గ్రూప్స్, పోలీస్, ఉపాధ్యాయ, వైద్య, విద్యుత్, ఆర్టీసీ శాఖలతో పాటు గురుకుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు జారీ కానున్నట్లు సమాచారం అని చెప్పేసి ఇచ్చారు. సో కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకారమే మనకి నియామకాలు చేయబోతున్నట్లుగా కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా కలిపి నియామక నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయనున్నారు. సో బ్యాక్లాగ్ ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్, గురుకుల, టీచర్ ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి. ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే అత్యధికంగా దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థలోని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ 2-3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టులు బ్యాక్లాగ్గా ఉన్నట్లు తెలిసింది అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్స్ చూసుకుంటే అంగన్వాడీ ఉద్యోగాలు 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రానుంది. ఆర్టీసీలో 10,038 ఆర్టీసీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుందని సమాచారం. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకి సంబంధించి ఈ నెలలోనే పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ వెల్లడయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా బీటీ ఆఫీసర్, మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏదైతే ఉందో, బీటీ కాదు, సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి మరొక నోటిఫికేషన్ త్వరలో రావచ్చని చెప్పేసి తెలిసింది. ఇంకా గురుకులాల్లో పోస్టులకి సంబంధించి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావచ్చని అంచనా వేస్తున్నారు.
డిగ్రీ లెక్చరర్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు. ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ త్వరలో వెలువడే అవకాశం ఉంది. సింగరేణి క్యాలరీస్, ఇంజనీరింగ్ పోస్టులు ఇవి కూడా మనకి విడుదల చేయనున్నారు. ఇంకా టీచర్ పోస్టులకి సంబంధించి చూసుకుంటే టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో 5,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావచ్చు అని చెప్పేసి ఈ విధంగా మనకి ముఖ్యమైన నోటిఫికేషన్స్ గురించి, విడుదల కావడానికి అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్స్ గురించి ఇక్కడ ఆంధ్రప్రభలో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా సాక్షిలో చూస్తే జాబ్ క్యాలెండర్ జాడేది, జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం వెలువడని నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. దాదాపుగా 2 ఏళ్లుగా ఫుడ్ ఇన్స్పెక్టర్, ఇతర అర్హతల ఉద్యోగాలకి సిద్ధమవుతున్న కోచింగ్, పుస్తకాల కోసం ఇప్పటివరకు 1,00,000 ఖర్చు చేశా, కానీ ఇప్పటి వరకు తగిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. తప్పని పరిస్థితుల్లో ప్రిపరేషన్ ఆపేసి ప్రైవేటు ఉద్యోగం కోసం ప్రయత్నం మొదలుపెట్టాయని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్తో నిలిచినటువంటి నోటిఫికేషన్లు జారీ. ప్రస్తుతం వర్గీకరణ పూర్తయినా ఇప్పటికీ వెలువడని వైనం. గతేడాది జాబ్ క్యాలెండర్ ప్రకటనల గడువు ముగిసి 4 నెలలు కావస్తున్నా కొత్త జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడో తెలియక నిరుద్యోగుల నిరాశ, అయోమయం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో జాబ్ క్యాలెండర్కి సంబంధించి 2024-25కి సంబంధించిన జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు, వాటిని ఎప్పుడు విడుదల చేస్తారనేటువంటి షెడ్యూల్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇందులో మనకి ఒక్క నోటిఫికేషన్ కూడా మనకి విడుదల కాలేదని చెప్పేసి ఇందులో డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే కొత్త జాబ్ క్యాలెండర్ ఏమైంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఏప్రిల్లో జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని ప్రకటించింది. గతేడాది కాస్త ఆలస్యమైనప్పటికీ ఈ ఏడాది నుంచి వార్షిక సంవత్సరం బడ్జెట్ సమావేశాల అనంతరం ఈ జాబ్ క్యాలెండర్ జారీ చేస్తామని పలు సందర్భాల్లో సీఎంతో పాటు మంత్రులు ప్రకటించారు. ఈ లెక్కన ఈ ఏడాది ఏప్రిల్ నాటికి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉంది. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో గత జాబ్ క్యాలెండర్లో నిర్దేశించినటువంటి ప్రకటనలు వెలువడకపోవడంతో ఆయా ఉద్యోగాలతో పాటు కొత్తగా గుర్తించినటువంటి ఖాళీలతో కూడినటువంటి ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన అంశాలను కొత్త జాబ్ క్యాలెండర్లో వస్తాయని నిరుద్యోగులు భావించారు. కానీ కొత్త వార్షిక సంవత్సరం ప్రారంభమై 3 నెలలు గడిచినా ఇప్పటి వరకు నూతన జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. ఏ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందా అనేటువంటి సందిగ్ధంలో నిరుద్యోగ అభ్యర్థులు సతమతమవుతున్నారు. ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యంతో వయోపరిమితి దాటిపోతుందనే ఆందోళన కొందరిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. గత జాబ్ క్యాలెండర్తో తాత్కాలిక కొలువులను వదిలేసి ఉద్యోగాలకు సిద్ధమవుతున్నటువంటి వారు ఇప్పటికీ నోటిఫికేషన్లు విడుదల కాకపోవడంతో వారు బాధపడుతున్నట్లు ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రూప్ 1 పిటిషన్లపై తీర్పు రిజర్వ్ అని చెప్పేసి ఇచ్చారండి. ఏప్రిల్ నుంచి సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు పరీక్షలో అవకతవకలు జరిగాయన్న పిటిషనర్లు పారదర్శకంగా నిర్వహించామని టీజీపీఎస్సీ వాదనలు, పోస్టింగ్లకు అనుమతించాలన్న ఎంపికైన అభ్యర్థులు అని చెప్పేసి ఇచ్చారు. సో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ అవకతవకలకు పాల్పడిందని దాఖలైనటువంటి పిటిషన్లలో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఏప్రిల్లో పిటిషన్లు దాఖలు కాగా పిటిషన్లు కమిషన్ ఎంపికైనటువంటి అభ్యర్థుల నుంచి సుదీర్ఘ వాదనలు విన్నది. విచారణలో భాగంగా గ్రూప్ 1 నియామకాలను నిలిపివేస్తూ ఏప్రిల్ 17న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు జారీ చేయొద్దని టీజీపీఎస్సీకి స్పష్టం చేసింది. అయితే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ను మాత్రం కొనసాగించుకోవచ్చని వెసులుబాటు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటు చేసుకున్నాయని, దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందినటువంటి కె పరశురాములతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు సోమవారం విచారణ కొనసాగించారని చెప్పేసి ఇక డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. తెలుగు అభ్యర్థులను కించపరిచేదిగా తీరు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. పిటిషన్లతో పోస్టింగ్లు మరింత కాలయాపన జరుగుతోందని, ఆరోపణలతో వేసినటువంటి పిటిషన్లు కొట్టివేయాలని ఎంపికైనటువంటి అభ్యర్థుల తరపున న్యాయవాది లక్ష్మీ నరసింహ కోరారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ పూర్తయినందున పోస్టింగ్లకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాదులు విద్యాసాగర్, రచనారెడ్డి మరోసారి వాదనలు వినిపించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రూప్ 1 పోటీ పరీక్షకు టీజీపీఎస్సీ యాదృచ్ఛిక పద్ధతిలో నిర్వహించిందని, అవకతవకలకు చోటిచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. పరీక్ష నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని,
నియమ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించారని చెప్పారు. ఎక్కడా పారదర్శకత పాటించలేదన్నారు. నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రతి అంశాన్ని గెజెట్లో పేర్కొనాలని, 3 రౌండ్ల మూల్యాంకనం, మోడరేషన్ విధానం లాంటి వాటిని అందులో కమిషన్ పేర్కొనలేదన్నారు. ఈ కారణంగానే పిటిషన్లు కోర్టు జోక్యాన్ని కోరాల్సి వచ్చిందన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడం అభ్యర్థుల్లో గందరగోళానికి సృష్టించిందన్నారు. అర్హత లేని మూల్యాంకనదారులు తెలుగు మీడియం పత్రాలను దిద్దారని, అందుకే ఎంపికైనటువంటి ఆంగ్ల, తెలుగు, ఉర్దూ మీడియం అభ్యర్థుల్లో భారీ వ్యత్యాసం వచ్చిందని చెప్పేసి ఇక్కడ నివేదించినట్లు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కేసు అయితే రిజర్వ్ చేశారు. మనకి త్వరలో దీనికి పైన జడ్జిమెంట్ అయితే ఇస్తారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.